హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. మరి ఈరోజైతే మీ అందరి ముందుకి ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. అదే స్ప్రౌట్స్ కర్రీ అన్నమాట. ఈ మొలకలతో చక్కగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీస్లోకి అయితే అద్దిరిపోతుందంటే నమ్మండి. ఈ స్ప్రౌట్స్ని మనం డైలీ తింటే చాలా హెల్దీ అండి. కానీ మనం డైరెక్ట్గా తినాలి అంటే 1 స్పూన్ 2 స్పూన్లకి మించి తినలేము. ఇలా కర్రీ రూపంలో కానీ చేసి పెట్టారంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. మరి ఈ కర్రీ కోసం నేనైతే ఈ స్ప్రౌట్స్ని రిలయన్స్ నుండి తెచ్చుకున్నానండి. 30 రూపీస్ ఏమో పడిందనమాట ఈ డబ్బా. మామూలుగా అయితే ఇంట్లోనే కూడా మనం ఈ మొలకల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నాకంత టైం లేదు కాబట్టి నేనైతే రిలయన్స్ నుండి ఇలాగ మొలకల్ని రెడీమేడ్గా తెచ్చేసుకున్నాను అనమాట. మరి ముందుగా ఈ కర్రీ కోసం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక చిన్న కడాయి స్టవ్ పైన పెట్టి ఇందులో గుప్పెడు పల్లీలండి, ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు, గమనించండి. గుప్పెడు పల్లీలు, ఒక 1 ఇంచ్ పట్ట, ఒక 4 లవంగాలు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి, ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలండి. ఇవన్నీ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక 1 స్పూన్ గసగసాలు వేసానండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారనిచ్చి దీనిని మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసి ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. చూసారా, ఇలా చక్కగా వాటర్ ఏమీ లేకుండా పౌడర్ చేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అందువల్ల కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి నేనైతే కొబ్బరి నూనెతో చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆ ఆయిల్తో అయితే మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. మరి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు వేసి ఇవన్నీ కూడా బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ అండి, ఒక 1/2 కప్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేశాను. మీరు సన్నగా తురిమిన ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేస్ట్నే యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నీట్గా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినటువంటి బంగాళాదుంపల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ స్ప్రౌట్స్ కర్రీలో బంగాళాదుంపల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇదంతా కూడా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ టమాటా ప్యూరీ అండి, టమాటాని మిక్సీకి వేసేసి ఒక 1 కప్ టమాటా ప్యూరీ కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకుని, ఈ టమాటా ప్యూరీ కూడా మగ్గాలి కాబట్టి ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టేశాను. చూసారా, ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గిపోయిందండి. ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం రెడీగా పక్కన పెట్టుకున్నటువంటి మొలకలండి, స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒక్కసారి గరిటెతో మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దామండి. చక్కగా ఈ మసాలా అంతా కూడా ఈ స్ప్రౌట్స్ కూడా పట్టేసింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ చిక్కటి పెరుగండి, మంటని సిమ్లో పెట్టేసి ఒక 1/2 కప్ చిక్కటి పెరుగుని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు మసాలాలు యాడ్ చేయాలి. ఆల్రెడీ మనము మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. మరి ఇప్పుడు ఇందులో కొంచెంగా కస్తూరి మేతి అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఫైనల్గా గుప్పెడు కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే
కరెక్ట్గా ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసానండి, సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి మనం దీనిని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండేస్తున్నానండి. బాగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు ఏదైనా కొంచెం పల్చగా అనిపించిందంటే మీరు తిక్కగా అయ్యే వరకు 2 నిమిషాలు మళ్ళీ స్టవ్ పైన ఉంచుకోవచ్చండి. నాకైతే సరిపోయింది కరెక్ట్గా. దీన్నైతే నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, రెడీ అయిపోయింది ఈ స్ప్రౌట్స్ కర్రీ. ఇది ఎంత హెల్దీ తెలుసా? మామూలుగా చిన్నపిల్లలు డైరెక్ట్గా ఈ మొలకలు తినమంటే అస్సలు ముట్టుకోరండి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా కష్టం తినాలంటే. కానీ మీరు ఇలాగా కర్రీ రూపంలో చేసి రోటీలో కానీ కర్రీ వేశారంటే ఎన్ని రోటీలు వెళ్తాయో కూడా తెలియదు అనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక్కసారి ఈ స్ప్రౌట్స్ కర్రీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి అందరికీ పెట్టి చూడండి. 100కి 100 మార్క్స్ కొట్టేస్తారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి నేనైతే చక్కగా ఇంట్లో ఆలూ పరాటా చేసేసుకుని స్ప్రౌట్స్ కర్రీ విత్ ఆలూ పరాటా లాగించేస్తున్నానండి. అసలు ఎంత బాగుందో అండి. రోటీలోకైతే ఈ మొలకల కర్రీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంతే. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ మొలకల కర్రీ ప్రిపేర్ చేసి ఎలా ఉంది ఏంటి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.